సీతారాముల వియోగము ఆతలపే హృదయ విదారకము నాతిని కానక రామయ్య నలుమూలల కనలు చూవితికే సీతా సీతా అనుకే కలతో భూతలమే కంపించే సీతా సీతా అనుకే కలతో భూతలమే కంపించే ఆకాశాన పయనించు జానకి ఆభరణములు ఒలిచే ఆత్మేశున కవి ఆనవాయుగా హనుమ చేతిలో విడిచే బెడలెము కోదండ పాణి శోకముతో పరితాపముతో బెడలెము కోదండ పాణి. చూడు జానకి, నందనవనాన్ని తలదన్నే ఆనందవనం నా అశోకవనం. ఒక్క కన్నులకు మాత్రమే కాదు, మనస్సుకు కూడా విందు చేస్తుంది. బెదురేల బాల, నా నీడలో నీకు మేలే గాని కీడు జరగదు. ఇటు చూడు, సురాసుర కిన్నెర కింపురుష గంధర్వాంగనలంతా తమంత తాము వలచి ఈ రావణ బ్రహ్మ కౌగిట వాలాలి. ఒక్క మానవ కాంత నేడింత బెట్టు చేయడమ్మా విడ్డూరమే. అయినా ఇది ఒక నూతన శృంగార ప్రక్రియే కాబోలు. కానీ మనసు పడని మగువ మాకు చేదు. జానకి, ఆ మనసు మారడానికి 12 పున్నముల గడువు. ఆ లోపల వరిస్తే నీ జన్మ తరిస్తుంది. లేదా ఆ మాట నా నోట చెప్పించుకో. ధూర్తుడా, అబలల దగ్గర నీ బల ప్రలాపాలు. నా భర్త చెంతలేని వేళ మాయోపాయంతో క్షుద్ర విద్యలతో నన్ను అపహరించిన పిరికి పంతవు. అది పిరికితనం కాదే పిచ్చిదానా, నా దాక్షిణ్యం. నీ భర్త సమక్షంలో నిన్ను చేరదీసుకుంటే అది సహించలేక అతడు ఆగ్రహించవచ్చు. తత్ఫలితం నా చేతిలో అతని మరణం. తత్పర్యవసానం నీకొకించుక కలవరం. అది తెలిసే నీపై జాలి తలిచి నిన్నీ రీతి తెచ్చానే సుందరి. నిదానిస్తే నీకే అర్థమవుతుంది నా మనసు. చెప్పండి అమాయకురాలికి మనసిరి మగసిరి తెలియజెప్పండి. ఆమెకి ఏ లోపం రాకుండా ఉపచారాలు చేయండి. ఈమె మీ కాబోయే పట్ట మహిషిని గుర్తుంచుకుని మరీ సేవించండి. ఊరికే కొలను నీరు ఉలికి ఉలికి పడుతుంది. ఊరగా నెమలి పింఛమార వేసుకుంటుంది.
కన్నా నిరుపేద నా మహారాజు పాపం వదుగో. అసలే ఆనదు చూపు ఆపై కన్నీరు తీరాదయ చేసిన నీ రూపుతో చదయ్యయ్యో. ఏలాగో నారామా ఏది 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 నీల మేఘమోహనము నీ మంగళ రూపము. కొలను నడిగి తేట నీరు కొమ్మ నడిగి పూల చేరు పట్టు నడిగి చెట్టు నడిగి పట్టుకొచ్చిన ఫలాలు పుట్టతేనే రసాలు. దూరవేవో కాయలేవో ఆరమొక్కినవేవో గాని ముందుగా రవ్వలతో చూసి విందుగా అందియనా విందుగా అందియనా. తల్లి తలంపుకొచ్చిందా స్వామి? ఊరడిల్లు తండ్రి ఊరడిల్లు. నీ కంట కన్నీరు నేను చూడలేను. మీ ఇద్దరిని జంటగా చూడాలని ఎంతో ఆశపడ్డాను. దురదృష్టమంతా నాది స్వామి, నాది. అమ్మా, మా వదిన గారి జాడలేమన్నా తెలిసేనా? విన్నాను బాబు. దక్షిణ దిశగా వెళ్ళండి. ఋష్యమూక పర్వతంపై కపివీరుడు సుగ్రీవుడుంటాడు. అతనితో సఖ్యం చెయ్యండి, మీకు శుభం జరుగుతుంది. అమ్మా, దారి తెన్ను తెలియక ఆరాటపడుతున్న మాకు ఒక మార్గం చూపి స్వస్థత చేకూర్చావు. ఇలాగే అందరికీ సుఖ సంతోషాలు ప్రసాదించే చల్లని తల్లివై, నదీమ తల్లివై కలకాలం వర్ధిల్లు. హనుమా, ఆ తేజమూర్తులు ఎవరై ఉంటారు? మా అన్న వాలి పనుపున నాపై దండెత్తి వస్తున్నారా? సుగ్రీవ, వారి ఆనుపానులు అరసి వచ్చాను. నీవు నిశ్చింతగా ఉండు. ఓహో, నా అరచీరలు కట్టుటేమి, ధనుర్బాణాలు పట్టుటేమి. మీరు రాజఋషులా, ఋషిరాజులా? మేము దశరథ రాజకుమారులం. ఈయన మా అన్న శ్రీరాముడు. నా నామధేయము లక్ష్మణుడు. నీకు అయిన వారమేనయ్యా హనుమ. హనుమా? నా పేరు తమకెలా తెలుసు? కంఠమును అలంకరించిన ఆ కాంచనహారము చెప్పకనే చెప్పుతుంది. కాంచనహారమా? నాకేమీ కనబడలేదే. నన్ను ఏలిన వారికి తప్ప అన్యులకు గోచరించదని ఆదిలో బ్రహ్మ సెలవిచ్చారు. రామ, నన్నేలు దైవమా నా తండ్రి రామ, కనిపించినాడవా కారుణ్యధామా. నీరాక కోసమే నేనిన్ని నాళ్ళు నిలువెల్ల కనులుగా నిలచియున్నాను. పాపాల కదించు పేరు నీదయ్యా, భక్తులను పాలించు ప్రభువు నీవయ్యా. రావయ్య రామయ్య గాగేలనయ్యా, ఇకనైన నీ బంటు నేలుకోవయ్యా. శ్రీరామ జయ రామ ఇన వంశ సోమ, జయ హే పరంధామ లోకాభిరామ లోకాభిరామ. సూర్యవర ప్రసాది సుగ్రీవ,
అగ్ని సాక్షిగా నిన్ను నా మిత్రునిగా స్వీకరిస్తున్నాను. ఇక నుండి నీ కష్ట సుఖములే నా కష్ట సుఖం. ధన్యోస్తు. మీ మంచి చెడ్డలే నా మంచి చెడ్డలు. సుగ్రీవ, రఘురాముని ధర్మపత్ని సీతాదేవిని ఎవడో రాక్షసుడు అపహరించాడు. ఆవిడ జాడలరిసే ప్రయత్నం మీ సహాయం కోరుతున్నాను. ఆనాడు ఆకాశ మార్గాన ఆర్తనాదాలు చేస్తూ వెడలదే ఆమె మా తల్లి కాదు కదా. స్వామి, ఈ పరికంచు. లక్ష్మణ, కన్నీరు మసక తెరలు కప్పుచున్నది. గుర్తించలేకపోతున్నాను. వీటిని చూడు నాయనా. ఇవి మా వదిలి గారివి. నిత్యం పాదాభివందనం చేసే వేళ ఈ మంజిరాలు తడతడా మెరుస్తూ నన్ను దీవించే. సీత, ఈ ఆభరణాలేనా ఇక నాకు మిగిలిన గుర్తు? ఓరడిల్లు స్వామి, ఓరడిల్లు. నా తల్లి ఎక్కడున్నా సుగ్రీవుడు వెతికిస్తాడు. రఘురామ, భార్యా వియోగం ఎంతటి బాధాకరమో స్వయంగా అనుభవిస్తున్నా నాకు తెలుసు. అవును స్వామి, ఈ అక్రమం చేసింది ఆయన అన్న వాలి. మహాబలశాలి. నిర్దాక్షిణ్యంగా కిష్కింద నుండి వెడలగొట్టాడు. అంతేకాదు, ఆయన భార్య రుమాదేవిని చెరబట్టాడు. సుగ్రీవ, నా మిత్రుని శత్రువు నాకు శత్రువు. వెళ్ళి తక్షణమే ఆ వాలిని యుద్ధానికి పిలువు. తోడబుట్టిన వారి వారిని చేపట్టిన వాలి నీ అక్రమ భోగాలకు రోజు చేరాయి. నేటితో నీకు ఆయువు మూడింది. ఆయువు మూడింది నాకు కాదురా, నీకు. ప్రభు, అన్నదమ్ముల మధ్య ఎందుకు ఈ వైరాలు, ఎందుకు ఈ పోరాటాలు? ఇది మీ ఇద్దరికీ మంచిది కాదు. నా మనవి ఆలకించి అతని భార్య రొమ్మను అతనికి అప్పగించండి. అతన్ని క్షమించి మీ కొలువుకు చేర తీసుకోండి. ఆ ద్రోహిని నేడు కాదు, జన్మ జన్మలకు క్షమించాను. నేడు వాడు అంటూ కావలసిందే. రామా, నీ మాట నమ్మితే కలిగిన పాడు చూసావా? అగ్ని సాక్షిగా చేసిన మైత్రికి, ఆయుధం ధరించి చేసిన బాసకి ఇదేనా ఫలితం? మీ ఇరువురి రూపురేఖలు ఒక్క తీరుగానే ఉన్నవి. మీలో ఎవరో గుర్తించలేకపోయారు. హనుమ, విజయం సిద్ధించిన పిదపవేయనున్న ఆ మాల ఇప్పుడే సుగ్రీవుని కంఠాన్ని అలంకరించు. గుర్తు స్పష్టంగా గోచరిస్తుంది. సుగ్రీవ, ఇక నీకు విజయము తథ్యం. ఒరే వాలి, సంగ్రానికి రారా. ఐదవాడ దగ్గర ఖచ్చితంగా తీసుకుని మృత్యువుతో చెలగాటాలాడే మూర్ఖుడా, నిన్ను తంపక విడిచిపెట్టడం నాకే పొరపాటు. ఆగండి. ఇప్పుడే మీ చేత దెబ్బలు తిని తిరిగి ఇంతలోనే పోరుకు పిలుస్తున్నాడంటే ఇందులో ఏదో మర్మం ఉంది. అతను ఎవరండా చూసుకుని ఇలా చేస్తున్నాడో? అవును నాన్నగారు, దశరథరాజు కుమారులు రామలక్ష్మణులు మన సీమకు వచ్చారు. రాముని భార్య సీతను ఎవడో రాక్షసుడు అపహరించాడట. ఆమెను వెతికే ప్రయత్నంలో వారు మా చిన్నాయన సహాయం కోరి సఖ్యం చేశారు.
వీడి బ్రతుక్కి వీడు మరొకరికి సహాయమా? కానీ కానీ ఒకడు కాదు, వందలు వేలు ఎదురై నిలిచినా సరే ఈ వారి ముందు నేల కూలవలసిందే. సుగ్రీవా, ఇవాళ మన ఇద్దరిలో మిగిలేది ఒక్కడే. నీవేనా? ఎంత పని చేసితివి రామ! నిన్నేమనందును సార్వభౌమ, ధర్మస్వరూపుడు అంటారే, చెట్టు చాటు నుండి కొట్టావేమయ్యా? వన్యమృగములను చాటు నుండి వేటాడటం రాజులకు సహజం. మునివేషం ధరించావు, రాజువిక. విల్లమ్ములు చేపట్టావు, మునివిక. నీకు కోతి మాంసం కావలసి వచ్చినదయ్యా. నీవు కేవలం వానరుడివి కావు, వానర జాతికే రాజు. ధర్మం నిలబెట్టడం నీ బాధ్యత. అట్టి నువ్వే తమ్ముని భార్యను చెరబట్టి అధర్మానికి పాల్పడ్డా. అయినతో ఎదురుగానే వచ్చి శిక్షించవచ్చునే. నిన్నెదిరించిన వాని శక్తి సర్వస్వాన్ని హరించి వేయగల వరం నీకున్నది. ఆహంతోనే నీవు చెలరేగా, అందులకే నిన్నిలా దండించవలసి వచ్చింది. మహాపురుష, నన్ను నిన్ను కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నా అహంకారాన్ని, అజ్ఞానాన్ని మన్నించు. ఒక్క విన్నపం, ఇంత బలశాలను ఇండి కూడా నీ సేవకు నోచుకోలేకపోయాను. హనుమా, సుగ్రీవులు ఎంతో అదృష్టవంతులు. ఆ మహద్భాగ్యాన్ని నా పుత్రుడు పతివాడు అంగదునికి ప్రసాదించురాబా. అన్నా, అంగదుడిని నా కన్న బిడ్డలా చూసుకుంటాను. కిష్కిందకు యువరాజును చేస్తాను. నాయన అంగద, చిన్నాయన మాటలు శ్రీరాముని ఆజ్ఞగా శిరసావహించు. స్వామి, నీ పవిత్ర స్పర్శతో నన్ను భవబంధ విముక్తిని